చేయగలిగిన పరిచర్య చేస్తేనే ఆశీర్వాదం. చేయపూనుకో ఇకనైనా నిర్లక్ష్యం చేయక. ఓ సోదరా, ఓ సోదరి, గమనించుమా ఈ సంగతి. ఓ సోదరా, ఓ సోదరి, గమనించుమా ఈ సంగతి. చేయగలిగిన పరిచర్య చేస్తేనే ఆశీర్వాదం. నీకున్న బలము, నీకున్న ధనము, నీకున్న బలము, నీకున్న ధనము దేవుని పనిలో వాడితే శ్రేష్టము. దేవుని పనిలో వాడితే శ్రేష్టము. అది నీకెంతో ఆశీర్వాదం, అది నీకెంతో ఆశీర్వాదం. చేయగలిగిన పరిచర్య చేస్తేనే ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్. నేను మీ సహోదరుడు శామ్యూల్ డేవిడ్సన్. దేవుడిచ్చిన మహాత్మ్యాన్ని బట్టి ఈ పాటలో ఉన్న అర్థాన్ని మీరు గ్రహించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనుక మన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితంలో దేవుని పిల్లలుగా మనం చేయగలిగిన పరిచర్య ఈ కడవరి దినాల్లో మనం చేస్తేనే అది మనకి ఎంతో ఆశీర్వాదం. చేయపూనుకోకనైనా అనే అద్భుతమైన మాటను మనం చూసుకుంటే, చేయగలిగిన పరిచర్య చేస్తేనే ఆశీర్వాదం. ఇంకా మనం చేస్తేనే ఆశీర్వదించబడతాం. ఇంకా ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. చేయి పూనుకోకనైనా కనుక మనం ఇప్పటికైనా మనం చేయకపోతే ఈ యొక్క సంవత్సరంలో 2026 సంవత్సరంలో మన వ్యక్తిగత జీవితంలో, మన పరిచర్యలో దేవుని పిల్లలుగా మనం దేవుని పరిచర్య మనం చేస్తే మనకి ఎంత ఆశీర్వాదం. చరణాల్లో చూసుకుంటే, నీకున్న బలము, నీకున్న ధనము దేవుని పనికై వాడితే ఫలం, అది మనకి ఎంతో ఆశీర్వాదం. కనుక మనం అనుకున్న ధనాన్ని, సమయాన్ని దేవుని కోసం వెచ్చిస్తే అది మన జీవితాల్లో ఆశీర్వాదం. మనకున్న ధనాన్ని లోకపరంగా వాడితే అది మనకు ఆశీర్వాదం కాదు. కానీ ఖచ్చితంగా దేవుడు చెప్పిన వాక్యంలో మాట ఏంటంటే, ఆయన వాక్యంలో మాట రాయబడుతుంది, నేను పరిచయం చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదు. కనుక మనం కూడా దేవుని పిల్లలుగా ఆయన అనుసరిస్తూ, ఆయన మార్గాల్లో నడుస్తూ మనం పరిచయం చేసే వరకు ఉండాలి. కనుక ఈ పాట మీరు నేర్చుకుని పాడుకోండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు నా ద్వారా రాయించిన పాట. కనుక శామ్యూల్ డేవిడ్సన్ బతిన అనే యూట్యూబ్ ఛానల్లో పాట మీకు దొరుకుతుంది. కనుక ఈ పాటను మీరు నేర్చుకుని పాడుకోండి. మీ బంధువులు, స్నేహితులకి షేర్ చేయండి. పరిచయం కోసం ప్రార్థన